సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణ అయితే కొనసాగుతోంది. ఇటు జూబ్లీ హిల్స్ సిట్ ఆఫీస్ నుంచి మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ భాస్కర్, అక్కడ పిఎస్ దగ్గర ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? వాట్స్ అప్డేట్స్? దాదాపు 2.5 గంటలుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంబంధించినటువంటి విచారణ కొనసాగుతోంది. విచారణలో అడిషనల్ డీసీపీ స్థాయి ర్యాంకుతో పాటు డీసీపీ అధికారి కూడా పాల్గొనేట్టుగా సమాచారం. ఇవాళ జరగనటువంటి ఇష్యూకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఫోన్ ట్యాపింగ్లో అప్పటి సంబంధం లేనటువంటి వ్యక్తులను ఇన్వాల్వ్ చేస్తూ మంత్రులుగా ఉన్నటువంటి తమ కీర్తిని భంగం కలిగే విధంగా ఇవాళ పోలీస్ శాఖ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుందనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాలు లేకపోవడంతో పాటు అనేక రకాల కుంభకోణాలు బయటపెడుతున్నటువంటి సందర్భంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పైన ఒక కుట్రపూరితంగా కేసులు బనాయిస్తూ, అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఆయన నేరుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరయ్యారు. టెంపుల్ ట్రిలోని కోకాపేట తన నివాసం నుంచి హరీష్ రావుతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలతో తెలంగాణ భవన్ చేరుకుని అక్కడి నుంచి తెలంగాణ భవన్ నుంచి సరిగ్గా 11 గంటలకు ఆయన విచారణ అధికారి ముందుకు హాజరయ్యారు. చట్టం మీద, న్యాయం మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తులుగా, కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి సైనికులుగా ఖచ్చితంగా మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది, చట్టం మీద గౌరవం ఉందన్నటువంటి నేపథ్యంలో ఇవాళ విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరయ్యేటువంటి క్రమంలో ఆయన వెంట పెద్ద కూడా నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యి ఆయనకు సంఘీభావంగా ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పోలీసు పహారాలో రాష్ట్రాన్ని కొనసాగిస్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఏదో జరిగిపోతున్నటువంటి అభూత కల్పనలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా కుట్రలకు పాల్పడుతోంది. గతంలో జర్నలిస్టులపైన పాల్పడినటువంటి ప్రభుత్వం అక్రమ కేసుల నేపథ్యంలో ఇవాళ ఎవరైతే అనవసరమైనటువంటి హామీలు ఇచ్చి, అలవి కానటువంటి హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ హామీలను పక్కన పెట్టి కేవలం ధనార్జనే ధ్యేయంగా, అక్రమ సంపాదనే ధ్యేయంగా అనేక కుంభకోణాలకు, అక్రమాలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ అక్రమాలను ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలోనే తమపైన తప్పుడు కేసులు పెడుతుందనేటువంటిది తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవాళ విచారణకు హాజరయ్యే ముందు ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ రాష్ట్రంలో నైని బొగ్గు గనులకు సంబంధించినటువంటి కుంభకోణం విషయంలో ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నటువంటి ముగ్గురు మధ్య ట్రయాంగిల్లో జరిగినటువంటి కుంభకోణాన్ని బయటకు తీసుకొచ్చి 2 మీడియా సంస్థలను రచ్చకెక్కినటువంటి నేపథ్యంలో అనేక కుంభకోణాలు దీని నుంచి వెనక్కి చూసుకుంటే ఇవాళ హెచ్సియు భూముల అమ్మకాలకు సంబంధించి కానీ, ఇటు రాష్ట్రంలో పనులు చేసినటువంటి సందర్భంలో కాంట్రాక్టర్ల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నటువంటి కమిషన్ల విషయంలో కానీ, ఇటు రోడ్డు అండ్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి దాంట్లో జరిగినటువంటి అవినీతులు కావచ్చు, ఇసుక కేంద్రంగా జరుగుతున్నటువంటి మాఫియా కావచ్చు, రవాణా శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి కావచ్చు, వీటన్నింటినీ ఒక్కటొక్కటిగా బీఆర్ఎస్ పార్టీ బయటపెడుతున్నటువంటి సందర్భం. గతంలో ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంపత్ కుమార్ చేసినటువంటి బెదిరింపులకు సంబంధించి ఒక కాంట్రాక్టర్ నేరుగా ఆలంపూర్ పోలీస్ స్టేషన్లో 6 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడనేటువంటి ఇచ్చినటువంటి కంప్లైంట్కి సంబంధించి కావచ్చు, ఇవాళ రాష్ట్రంలో కేవలం అరాచక పాలన జరుగుతూ ఉంది, అభివృద్ధి శూన్యమైంది. 10 ఏళ్ల కొట్లాడి సాధించుకున్న తర్వాత 10 ఏళ్ళు అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ హయాంలో చేసినటువంటి అభివృద్ధిని పూర్తిగా తిలోదకాలు ఇస్తూ ఇక 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. సమైక్య రాష్ట్రంలో కూడా జరిగినటువంటి పెద్ద ఎత్తున అవినీతి వల్ల రాష్ట్రంలో జరుగుతూ ఉంటే దాన్ని కట్టడి చేయడానికి ఉన్నటువంటి భూమిపుత్రులుగా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంటే సభలో బయట, సభ లోపల, సభ వెలుపల కొట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇవాళ అక్రమ కేసులతో వేధింపులకు గురిచేస్తున్నారు. వస్తున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి సంసిద్ధమవుతున్నటువంటి క్యాడర్ను సిద్ధం చేసుకున్న సందర్భంలో అక్రమ కేసులతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే 2 ఏళ్లలో కాళేశ్వరం పేరుతో కాలయాపన, ఇటు ఫోన్ ట్యాపింగ్ పేరుతో కాలయాపన, ఈ కార్ రేసింగ్కి సంబంధించినటువంటి కాలయాపన తప్ప జరిగింది ఏమీ లేదు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ప్రజలు కూడా అన్నీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ప్రజల ధనాన్ని అనేక రకాలుగా దుర్వినియోగం చేస్తున్నటువంటి నేపథ్యంలో కేవలం ప్రతిపక్ష పార్టీలపైన దుమ్మెత్తిపోయడం మాత్రం తప్ప అధికార పార్టీ చేసింది ఏమీ లేదు. అధికార బలంతో ఇవాళ పోలీసులు తమ మాట వింటారనేటువంటి అహంకారంతో పోలీసులను తమ బానిసల్లాగా చేసి ప్రతిపక్ష పార్టీలపైన చూపులుపుతున్నారనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశంలో టెలిగ్రాఫ్ యాక్ట్కు సంబంధించినటువంటి దాంట్లో దేశ భద్రతకు సంబంధించి కానీ, ప్రధానంగా రాష్ట్రాల్లో ఇవాళ అనిశ్చితి ఏర్పడేటువంటి సందర్భంలో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి నిఘా విభాగానికి సంబంధించినటువంటి అధికారులకు, డీజీపీ స్థాయి అధికారులకు ముఖ్యమంత్రులు ఆదేశాలు ఇస్తారు. ఈ
అంశంపైన సమాచారం కావాలని. కానీ ఫోన్ ట్యాపింగ్ చేస్తారా, ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళు వింటారా, వాళ్ళని ఫాలో అవుతారా, వాళ్ళని రెక్కి నిర్వహిస్తారా, రైట్ భాస్కర్ ఎట్లాంటి దానికి సమాధానం కేసీఆర్ మంత్రులుగా ఉన్నటువంటి వారికి కానీ రాష్ట్ర నేతలకు కానీ అవసరం లేదనేటువంటిది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కేవలం కుట్రపూరితంగా మాత్రమే వాళ్ళ కేసులు ఇరికించేటువంటి పని జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే పోలీసులు ఇటు రాష్ట్ర ప్రభుత్వం పడినటువంటి పన్నాగం మాత్రమే. ఇట్లాంటివి ఎన్ని జరిగినా కూడా ఖచ్చితంగా రాబోయే రోజులలో ఎదుర్కొంటామనేటువంటిది చాలా స్పష్టంగా కేటీఆర్ చెప్పారు. దాదాపు 2.5 గంటలుగా విచారణ కొనసాగుతోంది. విచారణ అనంతరం బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. సంజయ్. ఆల్ రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.